ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. యూనివర్సిటీ అనేది తెలంగాణలో 4 కోట్ల ప్రజలకు ప్రతీక. 31 జిల్లాలకు సంబంధించిన మారుమూల ప్రాంతాలైన తండాలు, గూడాలు, గ్రామాలు, పట్టణాలనే తేడా లేకుండా మొత్తం తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నలుమూలలకు సంబంధించిన వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకోవడం జరుగుతుంది. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ఏదైనా ఒక చర్య జరిగినా, ఒక చర్చ జరిగినా, ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్న మొత్తం తెలంగాణ సమాజం ఆమోదం మేరకే అక్కడ నిర్ణయాలు జరుగుతుంటాయని చెప్పి మనం ఎన్నో సందర్భాలలో పోరాటాల సందర్భంగా మనం చూసినాం. రాష్ట్రం మొత్తం ఉద్యమాలు చేసినా కూడా ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడే తెలంగాణ రాష్ట్ర సాధనకు పునాదులు పడ్డాయి. అంటే తెలంగాణలో ఆదిలాబాద్లో ఉండే అడవి బిడ్డల నుంచి మొదలు పెడితే అలంపూర్ వరకు, అచ్చంపేట వరకు కోయలు కానీ, గోండులు కానీ, గిరిజనులు కానీ, దళితులు కానీ, బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కానీ, పట్టణ ప్రాంతాలలో చదువుకున్న నిరుద్యోగ యువత వరకు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటారు. కాబట్టి వాళ్ళందరి గలమే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పోరాటం. అలాంటి గడ్డ మీద నేను ఒక మంచి సంఘటన జరిగింది. ఏంటయ్యా అంటే, ఏ ఉస్మానియా యూనివర్సిటీలో అయితే తెలంగాణ ఉద్యమాలు ఉవ్వెత్తున లేచిన సందర్భంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి గుడి కడతారు అని చెప్పి కేసీఆర్ గారు చెప్పుకున్నారో, అదే ఉస్మానియా యూనివర్సిటీలో అదే విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన 3 సంవత్సరాల లోపే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి టీఆర్ఎస్ పార్టీకి గోరి కడతామని చెప్పి నిన్న నినదించడం అంటే తెలంగాణ సమాజం మొత్తం టీఆర్ఎస్ పార్టీకి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి తెలంగాణ సమాజం గోరి కట్టడానికి సిద్ధమైందన్న సంగతి నిన్న ఉస్మానియా యూనివర్సిటీ సంఘటన ద్వారా తెలంగాణ సమాజానికి ఒక సమాచారాన్ని చేరవేయడమైంది. అహంభావంతో, అహంకారంతో, అధికారంతో విర్రవీగే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గొంతు మూగబోయిందంటే కనీసం తలెత్తుకొని విద్యార్థుల ముందర నిలబడలేక, ఆ విద్యార్థుల కళ్ళల్లోకి సూటిగా చూడలేక తలదించుకొని 10 నిమిషాలలోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పారిపోయి వచ్చిందంటే తెలంగాణ సమాజం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పట్ల ఎంత ఏషభావంతో ఉన్నారో, మమ్మల్ని మోసం చేసిండో, మోసం చేసిన వాడికి గుణపాఠం చెప్పాలని ఎంత కసితో కదం దొక్కిందో నిన్న ఉస్మానియా యూనివర్సిటీని ఒకసారి గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన 100 సంవత్సరాల చరిత్రను చర్చించుకోవడానికి వచ్చిన వీసీ కానీ, గవర్నర్ కానీ, ముఖ్యమంత్రి గారు కానీ పల్లెత్తు మాట మాట్లాడకపోవడము, కేవలం తూతూ మంత్రంగా రాష్ట్రపతి ప్రసంగాన్ని ముగించుకొని చెప్పా పెట్టకుండా అక్కడి నుంచి ఉడాయించాల్సిన పరిస్థితి వచ్చిందంటే తెలంగాణ సమాజం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఏ రకంగా చూస్తుందో ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈనాడు తెలంగాణ సమాజానికి ప్రతీకలైన ఉస్మానియా విద్యార్థుల ముందు అమరవీరులు త్యాగాలు చేసి, ఒక శ్రీకాంతాచారి, ఒక యాదయ్య, ఒక ఈశాన్ రెడ్డి, ఒక కానిస్టేబుల్ కిష్టయ్య ఉస్మానియా విద్యార్థుల వీరోచిత పోరాటాలను, విప్లవ కణికలై ఆకాశానికి ఎగిరిన విద్యార్థుల త్యాగాలకు పునాదులైన ఉస్మానియా యూనివర్సిటీని, ఆ యూనివర్సిటీలో నిన్న విద్యార్థులు నిప్పు కణికలై చంద్రశేఖరరావు గారి పాలన మీద నిప్పులు జరిగిందంటే తెలంగాణ సమాజం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబం ఏ రకంగా తెలంగాణలో దోపిడీకి పాల్పడుతుందో ఈరోజు విద్యార్థులు అందరూ గుర్తించి చంద్రశేఖరరావు గారికి నిరసన తెలిపితే కనీసం విద్యార్థుల ముందల చెయ్యి ఊపడానికి కూడా ధైర్యం చేయలేదు. అంటే ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒకనాడు గొప్పగా ఈయన త్యాగాల ఫలితాలతో, ఈయన ఆమరణ నిరాహార దీక్ష ద్వారా తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆత్మ బలిదానాలు చేసుకొని బలిపీఠం ఎక్కి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాని గొప్ప గొప్ప ఉపన్యాసాలు చెప్పుకునే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మీరు ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను 4000 మందిని ఉద్దేశించి 4 ముక్కలు 4 నిమిషాలు కూడా మాట్లాడలేదంటే మీకు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అవగతమైనాయని నేను అనుకుంటున్నా.
మీ అహంకారానికి, మీ అధికార దర్పానికి, మీ అవినీతి పాలనకు వ్యతిరేకంగా విద్యార్థులు ఈనాడు పోరాటం చేయడానికి కదం దొక్కుతున్నారంటే తెలంగాణ నలుమూలలకు సంబంధించిన విద్యార్థులే అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటారు. వాళ్ళందరూ కూడా నీకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సిద్ధమైనరు. చంద్రశేఖరరావు గారికి గుణపాఠం చెప్పడానికి నిన్న ఉస్మానియా సంఘటనే ప్రతీక. కాబట్టి ఇన్నాళ్ళు ఉద్యోగం నొక్కిండు, ఫీజు రియంబర్స్మెంట్ అడిగిన విద్యార్థుల గొంతు నొక్కిండు. బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్. తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి మానియాతో అభిమానులు ఊగిపోతున్నారు. అయితే ఉదయం నుంచి క్యూ లైన్స్ లో నుంచున్న టికెట్స్ దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సినిమా థియేటర్స్ ఆన్లైన్ లో పెట్టామని చెబుతున్నారని, కానీ అసలు విడుదల తేదీ రోజు ఆన్లైన్ లో టికెట్సే చూపించడం లేదని అభిమానులు మండిపడుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. తెలుగు ప్రజలు ఎప్పుడెప్పుడైనా వెయిట్ చేస్తున్నటువంటి బాహుబలి 2 సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. అయితే విజయవాడలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎక్కడ టికెట్స్ దొరక్క చాలా అభిమానులంతా చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఎండను సైతం మండు టెండ్లో కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. టికెట్స్ ఎక్కడైనా ఏ హాల్లో అయినా రిలీజ్ అవుతాయని చెప్పేసి, కానీ ఏ హాల్లో కూడా ఇప్పటి వరకు టికెట్స్ అన్ని హౌస్ఫుల్ బోర్డులతోనే ఉన్నాయి. ఈ రోజే కాకుండా మరో 3 రోజుల వరకు టికెట్స్ ఫుల్గానే కనిపిస్తున్నాయి. మరోవైపు టికెట్స్ రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. 200, 250 నుంచి 600, 700 వరకు కూడా ఉన్నాయి. మరోవైపు కోంబో ప్యాకులతో కూడా టికెట్స్ రేట్స్ని చాలా ఎక్కువగా పెంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. పొద్దున్న 7 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఏంటి పరిస్థితి, ఏమంటున్నారు హాల్స్ గాను? 7 కాదండి, పొద్దున్న 6 నుంచి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. ఇదే పొజిషను పొద్దున్న నుంచి. సరే పొద్దున ఎండలేదు, బరలేదు, వెయిట్ చేద్దాం అనుకున్నాము. కనీసం ఇప్పుడు లోపల మీకు ప్లేస్ కనబడుతుంది, లోపల థియేటర్లో ఆ ప్లేస్లో నుంచోబెట్టమంటున్నాం. మాకు టికెట్లు ఇవ్వమని అడగట్లా. మీకు షెడ్యూల్ ఎప్పుడు ఉంటే అప్పుడు ఇవ్వండి టికెట్లు. మీకు షెడ్యూల్ ఎప్పుడైతే సాయంత్రం 4ంటికి షెడ్యూల్ ఇస్తే 4ంటికి ఇవ్వండి. అప్పటిదాకా మమ్మల్ని నేరులో నుంచోబెట్టండి. ఎండలో నుంచోబెట్టడం కరెక్ట్ కాదు కదా. లోపల ఇబ్బంది అంటే లోపల ఇబ్బంది లేదు. మేము లైన్లో ఎంతమంది లేరు ఇక్కడ, లైన్లో నుంచుంటాం. ఎండలో ఎందుకు నేరులో నుంచోబెట్టను అంటున్నా, వాళ్ళ నుంచి ఏ రెస్పాన్స్ రావట్లేదు. చూస్తున్నారు టౌన్లో అన్ని హాల్లోనూ బాహుబలి టికెట్ సినిమా ఆడుతుంది, రిలీజ్ సిద్ధం అవుతుంది, కానీ ఎక్కడ టికెట్స్ అయితే దొరకని పరిస్థితి ఉంది. ఏం చెప్తాను, అది ఏ హాల్లో కూడా టికెట్స్ దొరకట్లేదు. ఏంటి కారణం, ప్రధాన కారణం? ఎవరికి వాళ్ళు ఆన్లైన్లో చూసుకోండి అంటున్నారు తప్పితే ఆన్లైన్లో ఎన్ని టికెట్లు అనుకుంటారు, ఎవడు ఎన్ని బ్లాక్ చేసాడో తెలియదు. ఆన్లైన్లో నువ్వు నొక్కిన 2 నిమిషానికి టికెట్లు కనిపించట్లేదు. వాడు ఏమన్నంటే వీళ్ళేమో షెడ్యూల్ రిలీజ్ చేయలేదు అంటున్నారు. అసలు ఐనాక్స్ అనేది ఇప్పటిదాకా ఆన్లైన్లో పెట్టాల. వీళ్ళేమో ఆన్లైన్లోనే చూసుకోండి అంటారు. ఆన్లైన్లో చూసుకుంటే 28వ తారీఖు అనేది అసలు రావట్లా, డైరెక్ట్ 29వ తారీఖు చూపిస్తుంది. ఇప్పుడు 28వ తారీఖు చూడాలనుకున్న వాళ్ళ పరిస్థితి అంటే అర్థం కావట్లా. ఇది టికెట్లు అసలు రేపటికైతే ఏ హాల్లో కూడా టికెట్ చూపించట్లేదు, మొత్తం అంతా బ్లాక్ లోనే కనిపిస్తుందని చెప్తున్నారు. మరోవైపు అన్న చెప్పండి, అంటే ఏంటి ప్రాబ్లం? అసలు టికెట్స్ కోంబో రేట్స్ కానీ ఎక్కువ రేట్లు అంటున్నారు, ఏంటి పరిస్థితి? టికెట్స్ ఇంకా ఎవరు కూడా ఇవ్వలేదండి. ఇంకా అసలు ఎంతసేపు ఉదయం 9 నుంచినే ఉన్నాం ఎండలో. అభిమానులంతా తీవ్ర ఉద్రిక్తతగా వ్యక్తం చేస్తున్నారు. కంపల్సరీ కనీసం టికెట్ ఇంత ఎండలో నిల్చున్నా సరే హాల్ వాళ్ళు కనీసం స్పందించట్లేదు. టికెట్స్ ఉన్నాయా లేవా అని కూడా చెప్పట్లేదు. ఆన్లైన్లో అంటే ఆన్లైన్లో కూడా చూపించట్లేదు, కానీ ఆన్లైన్లో అమ్మేశామని చెప్తూ ఉన్నారు. దీనిపై తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. మరోవైపు ప్రభుత్వం కూడా హాల్ వాళ్ళతో కుమ్మక్కైపోయి, డిస్ట్రిబ్యూటర్లు కుమ్మక్కైపోవడంతో టికెట్లు భారీ రేట్లుగా అమ్ముకుంటున్నారు. 700, 800 కోంబో రేట్లతో అమ్ముకొని బయట సాధారణ ప్రజలకైతే టికెట్లు పూర్తిగా దొరకని పరిస్థితి ప్రస్తుతం విజయవాడలో కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ లక్ష్మణ్తో బాలకృష్ణ, ఎన్టీవీ విజయవాడ. అనంతపురం జిల్లా ధర్మవరం కొత్తపేటకు చెందిన చేనేత కార్మికుడు అన్వర్ బాషా తన సొంత మగ్గంపై బాహుబలి పాత్రల పేర్లు పట్టుదారాలతో రూపొందించారు. 200 గ్రాముల పట్టుదారం, 20 గ్రాముల బంగారు జరీపోగులతో ఈ వస్త్రాన్ని ఇద్దరు కార్మికులు 3 రోజుల పాటు శ్రమించి తయారు చేశారు. బాహుబలి 2 టైటిల్ తో పాటు ఎస్ఎస్ రాజమౌళి, బిజ్జల దేవ, శివగామి, కట్టప్పల పేర్లతో పాటు కత్తుల్ని కూడా వాడేశారు. లంగా చేనేత కార్మికులుగా పట్టు చీరలు తయారు చేస్తుంటాను. ఇదే క్రమంలోనే మన తెలుగు దర్శకుడైన రాజమౌళి గారు తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా నలుదిశలుగా వ్యాపించేలాగా బాహుబలి సినిమాని రూపొందించారు. ఆయన రూపొందించడంతో మేము ధర్మవరం పట్టు వస్త్రంపై బాహుబలి 2 అనే పేరుని పట్టు దారాలతోటి రూపొందించాము. బాహుబలి సినిమాలోని క్యారెక్టర్స్ అందరి పేర్లు పట్టు దారాలతోనే రూపొందించాము. ఈ పట్టు వస్త్రానికి 200 గ్రాములు పట్టు, 20 గ్రాములు బంగారు జరిని వాడామండి. ఈ చీరకి 3 రోజుల పాటు ముగ్గురు శ్రమించి దీన్ని తయారు చేశారు. ఈ పట్టు వస్త్రము
రాజమౌళి గారికి ధర్మవరం చేనేత కార్మికుల తరపున దీన్ని అవకాశం ఇస్తే రాజమౌళి గారికి అందిస్తాను. ఓవైపు బాహుబలి మానియా కొనసాగుతూ ఉండగా దీన్ని సొమ్ము చేసుకోవడానికి సినిమా థియేటర్స్ యాజమాన్యాలు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నాయి. బాహుబలి బెనిఫిట్ షోస్ వెయ్యొద్దని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చినా దాన్ని లెక్క చేయకుండా టికెట్స్ అమ్మేస్తున్నాయి థియేటర్స్ యాజమాన్యాలు. సినిమా విడుదలకు ముందే సినిమా షో వేయొద్దని చెప్పినా వినకుండా ఇప్పటికే టికెట్స్ కూడా అమ్మేశాయి. ఇవాళ రాత్రి 10:30కు వివిధ థియేటర్స్ బెనిఫిట్ షోకు టికెట్లు అమ్మేసుకున్నాయి. రాత్రి సినిమా ప్రదర్శనకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయి. అయితే థియేటర్లు ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం పట్ల ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఒక పక్క సినిమా అభిమానులందరూ కూడా భారీగా థియేటర్ యాజమాన్యాలు టికెట్లు పెంచేస్తున్నాయి అని అభ్యంతరం నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో హైకోర్టు ఒక అనుమతి ఇచ్చింది. మొదటి వారం రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకోవడానికి థియేటర్స్ యాజమాన్యాలకు హైకోర్టు అనుమతినిచ్చింది. ఆ బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం.